పిత్తము, కఫము అని ఆయుర్వేదం చెప్తది. మేము న్యూమరాలజీ ప్రకారంగా ఒక 15 సంవత్సరాల అనుభవంతో నేను చెప్తున్నాను. నా దగ్గర వేల మంది వచ్చుంటారు ఆల్రెడీ. వాళ్ళ యొక్క డిసీజులను బట్టి నేను ఆ నంబర్‌ని బట్టి నాకు అవగాహన వచ్చి ఏం చెప్తుందంటే 1, 10, 19, 28వ తారీఖులో పుట్టిన వాళ్ళకి ఖచ్చితంగా అంటే ఇప్పుడు నాకే 47 సంవత్సరాలకు కళ్ళద్దాలొచ్చాయి. 47 సంవత్సరాలకు కళ్ళద్దాలొచ్చాయి. అంటే నాకు దూరపుది కనిపియదు. దగ్గరయి మంచిగా కనిపిస్తాయి. అయితే ఖచ్చితంగా 1, 10, 19, 28వ తారీఖుల వాళ్ళకి చిన్నప్పుడే కంటి అద్దాలొస్తాయి. కనీసం 15, 20 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరం, 30 సంవత్సరాలు ఖచ్చితంగా వీళ్ళకి కంటికి అద్దాలొచ్చే అవకాశం ఉంది. కంటికి సంబంధించిన రోగాలుండే అవకాశం ఉంది. తర్వాత అంటే 1, 10, 19, 28 అంటే సూర్యునికి సంబంధించింది కాబట్టి వేడి అంటే శరీరంలో మనకు బీపీ పెరిగే అవకాశాలు ఎక్కువుంటాయి. బీపీ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలున్నాయి. ఇది మెయిన్ గమనించాలి. దీనివల్ల ఒక్కొక్కసారి బీపీ పెరిగితే హార్ట్ ప్రాబ్లమ్ రావచ్చు. తర్వాత బీపీ పెరగడం వల్ల మీకు బ్రెయిన్ స్ట్రోక్ కూడా రావచ్చు. పారాలిసిస్ కూడా రావచ్చు. ఇవి భయపెట్టడానికి కాదు. ఇవి మీకు మీ డేట్‌లో పుట్టిన వాళ్ళకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మీకు వచ్చినాయంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకొచ్చాయని. రాదంటే రాలేదని చెప్పండి. ఓకేనా? తర్వాత వచ్చిన వాళ్ళు కూడా అంటే ఇప్పుడు నేనేం చెప్పాను 1, 10, 19, 28వ తారీఖులో పుట్టిన వాళ్ళకి ఖచ్చితంగా కంటికి అద్దాలొచ్చే అవకాశం 100% ఉంటుంది. దీంట్లో సందేహం లేదు. ఒకవేళ మీకు రాలేదంటే చాలా ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నారు. అదృష్టవంతమైన జాతకం ఇది ఇంకా. ఇక తర్వాత బీపీలో వచ్చే అవకాశాలున్నాయి. హార్ట్ ప్రాబ్లమ్ వచ్చే హార్ట్ సర్జరీలు వచ్చే అవకాశాలున్నాయి. ఎందుకంటే సూర్యుడు కదా వేడి. తర్వాత ఇంకోటేంటిదంటే వీళ్ళ జీవితంలో మెదడుకు సంబంధించిన రోగాలు కూడా వీళ్ళకొచ్చే అవకాశం ఉన్నాయి. ఓకేనా? ఇవి బాగా ఆలోచిస్తారు కదా! నంబర్ 1 లీడర్‌గా ఉండాలని. దాని తర్వాత ఇంకోటేంటంటే వీటికి నివారణ ఏం జేసుకోవాలి? అంటే కంటి జబ్బులు గానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ గానీ, బీపీ గానీ వచ్చే అవకాశాలున్నాయి గదా! వీళ్ళు ఏం చేయాలంటే ఖచ్చితంగా వీళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్ రావద్దు, బీపీలు రావద్దు, మంచిగా ఆరోగ్యంగా ఉండాలి. సూర్యముద్ర పెట్టండి. సూర్యముద్ర ఉదయం 15 నిమిషాలు, మధ్యాహ్నం 15 నిమిషాలు, సాయంత్రం గూడా 15 నిమిషాలు, 46 నిమిషాలు చేయండి. చక్కగా మీ బీపీ నార్మల్‌గా ఉంటుంది. హార్ట్ ప్రాబ్లమ్ గూడా రాదు. సో, మీకు ఖాళీగా ఉన్నప్పుడల్లా చిటికెన వేలు కింద ఇక్కడ ఇగో ఇట్లా నొక్కండి. ఇట్లా నొక్కుతూ ఉంటే ఈ హార్ట్‌కి సంబంధించిన నర్వ్స్ ఇక్కడ ఉంటాయి కాబట్టి అక్కడ బ్లాకేజెస్ ఉంటే ఏమన్నా క్లియర్ అయిపోతాయి. సో, ఇది ఆక్యుప్రెషర్‌లో కూడా ఒక సిస్టమ్. సో, మొత్తం మీద అయితే నేనేం చెప్తున్నా అంటే ముద్రలు పృథ్వీ ముద్ర, పృథ్వీ ముద్ర పెట్టి మంచిగా ప్రాణాయామం చేసుకుంటూ ఉంటూ మనము ఆరోగ్య నియమాలు పాటిస్తూ ప్రతిరోజు ఒక 40-46 నిమిషాల వరకు యోగా, ప్రాణాయామాలు చేయండి. విశ్వశక్తి యోగా క్రియ కూడా నేను యూట్యూబ్ ఛానెల్‌లో పెట్టాను. అది ప్రాక్టీస్ చేయండి. తప్పకుండా ఆరోగ్యంగా ఉంటారు. సో, నేను ఇది భయపెట్టడానికి చెప్పట్లేదు. ఖచ్చితంగా ఇవి వస్తాయి కాబట్టి దానికి ముందే మనం తెలుసుకుంటే మనం యోగ స్వాదం ద్వారా, ఆయుర్వేదం ద్వారా మనం ఆరోగ్యంగా ఉండొచ్చని మీకు ఒక చిన్న విన్నపం, సూచన ఇవ్వడం జరుగుతుంది. మార్గదర్శనం ఇవ్వడం జరుగుతుంది. అడ్వైస్ ఇవ్వడం జరుగుతుంది. థాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.